హైదరాబాద్ శివారు కమ్మగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లాట్ ఓనర్స్ అలాగే పట్టాదారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో బైకులకు నిప్పు పెట్టారు, బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇక దాదాపు వీరి మధ్య చోటు చేసుకున్న ఈ గొడవలో బైకులకు నిప్పు పెట్టడం, బస్సు అద్దాలు పగలగొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఓపెన్ ప్లేస్లో గోడ కట్టడమే దీనికి గొడవకు కారణంగా తెలుస్తుంది. సర్వే నెంబర్ 240లో 10 ఎకరాల భూమిపై ఈ వివాదం నడుస్తోంది. 20 ఏళ్ల క్రితం స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు జనం. 400 మంది ఫ్లాట్ ఓనర్స్ను భూమాఫియా భయపెడుతోంది. అయితే ఓపెన్ ఫ్లాట్స్లో తాత్కాలిక గోడలను కూర్చడంతోనే ఈ గొడవ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఆగ్రహంతో పలు బైకులకు కూడా స్థలం కొనుగోలుదారులు నిప్పులు పెట్టిన పరిస్థితి కనబడుతోంది. ఇక కమ్మగూడలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గొడవ మధ్యలో బైకులకు కూడా నిప్పులు పెట్టారు, బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఏం జరిగింది? మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కమ్మగూడలో మనం చూసిన దృశ్యాలు ఒకసారిగా ఉద్రిక్త చోటు చేసుకుంది. బైకులకు నిప్పు పెట్టారు, బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఎగ్జాక్ట్లీ అందా హైదరాబాద్ నగరంలోని తోటా బజార్ మున్సిపల్ పరిధిలో బుధవారం ఉదయం ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లాట్ల విషయంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి కదిలికి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ఫ్లాట్ ఓనర్స్ 16 పట్టాదారులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో శివాజీనగర్ ఫేజ్ 2లోని 240, 241, 242 ఫ్లాట్ల యజమానులు భూ మాఫియా గ్యాంగ్ భయభ్రాంతులకు గురి చేసింది. 1984 శివాజీనగర్ ఫేజ్ 2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ఫ్లాట్ యజమానులు కొంతమంది భూ బకాసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఫ్లాట్ మాగంటూ ఇందులోకి రావద్దంటూ భూ బకాసులు గుండాలని పోగు చేసుకుని తెరవారుజామున కబ్జాలకి రావడానికి ప్రయత్నం చేశారు. అదే భూ కబ్జాదారులు మెహదీపట్నం నుంచి మహిళల్ని బస్సులో తీసుకొచ్చి తమ ఫ్లాట్లో నివాసం ఇస్తున్నారని ఫ్లాట్ యజమానులు బెదిరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని ఫ్లాట్ యజమానులు అడ్డుకున్నారు. తాము 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓపెన్ ఫ్లాట్ల తాత్కాలిక గోడలను కూర్చుండగా అడ్డుకోవడంతో దర్శనం మొదలైంది. లేగింపు లేని ఫ్లాట్ యజమానులు పక్కనే ఉన్న పలు బైకులను నిప్పు పెట్టారు. దాంతో భూ బకాసులు కాస్త వెనకడుగు వేశారు. ఇరు వర్గాల మధ్య దారిలో పలు బస్సులు అడ్డాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలు వ్యక్తి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వనస్థలీపురం పోలీసులు ఉటావుతున్న శివాజీనగర్ ఫేజ్ 2 కూర్చుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. రామదాస్ పాటు ఈ మాత్రం 2 వర్గాల మధ్య గొడవగా చెప్పుకోవచ్చు. ఫ్లాట్ ఓనర్స్ అదేవిధంగా పట్టాదారులకు మధ్య నడుస్తున్నటువంటి వివాదం 240, 41, 42లో ఫ్లాట్ యజమానులు భూ మాఫియా గ్యాంగ్ భయభ్రాంతులకు గురి చేస్తుంది. 1984 శివాజీనగర్ ఫేజ్ 2 కాలంలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ఫ్లాట్ యజమానులు కొంతమంది భూ బకాసులు భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ తమ ఫ్లాట్లను కాపాడుకునే ఉద్దేశంతో అక్కడటువంటి బైకుల్ని బస్సుల అద్దాన్ని తగలబెట్టడం, పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భూ బకాసులు కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఒకసారిగా బస్సులకు అలాగే బైకులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు కమ్మగూడలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఫ్లాట్ ఓనర్స్ పట్టాదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 240లో 10 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. 20 ఏళ్ల క్రితమే స్థలం కొని జనం ఇల్లు కట్టుకున్నారు. అయితే 400 మంది ఫ్లాట్ ఓనర్స్ను భూమాఫియా భయపెడుతోంది. ఓపెన్ ఫ్లాట్స్లో తాత్కాలిక గోడలను కూర్చడంతో ఈ గొడవ ప్రారంభమైంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు వాళ్ళ బైక్స్కు నిప్పు పెట్టి అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి సద్దుమణిగేలా పోలీసులు రంగప్రవేశం చేసినట్టుగా తెలుస్తారు. ఏడు నుంచి వచ్చారు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేరీపట్నం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? ఎవరు మేడం? ఎవరు మేడం? ఎవరు మేడం? ఎవరు ఏడికెళ్ళి వచ్చారు? ఏడికెళ్ళి వచ్చారమ్మా మీరు? ఏం పని మీద వచ్చారు? వీడు ఏం పని మీకు?
దేనికి వచ్చారు? మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఏడవుండు నీ ఫ్రెండ్, ఏడవుండు నీ ఫ్రెండ్. ఇప్పుడు అందులో మీరు కొట్టారు కదా, వాళ్ళు ఉరికిపోయారు. నీకు ఏం రైట్స్ నేను వచ్చినావు ల్యాండ్ లకు? ఏం రైట్స్ లేవు. నువ్వు దేనికి వచ్చినావు? సంబంధం లేదు. నన్ను పోయటం దేనికి వచ్చినావు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? తుర్కోలు తీసుకొచ్చారు. ఏం పేరు? వాళ్ళ పేరు తెలియదు అన్న. ఎందుకు వచ్చినావు? చెప్తావు తెలియదు. ఆసిఫ్ భాయ్. ఎందుకు తీసుకొచ్చినావు? మరి తెలుగు మాట్లాడానికి ఎవ్వరు లేరు. దేనికి తీసుకొచ్చాను? తెలుగు మాట్లాడి ఏం మాట్లాడాలి? తెలుగు కూడా ఉన్నావు కదా, ఎప్పుడు మన గ్యాంగ్ లో ఉన్నావు కదా, ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? వచ్చినారు. ఎంతమంది వచ్చారు? మీరు అడ్డ వెనుక వెళ్ళొచ్చిరా? ఇళ్ళ కాడికి వెళ్ళా? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఏం పేరు? ఎంత ఇస్తాను తీసుకొచ్చారు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.